హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ. ఫ్రెండ్స్, ఏపీఎస్సీ నుండి 190 ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసింది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనం ఇచ్చాము ఆల్రెడీ. సో ఈ పర్టికులర్ వీడియోలో నోటిఫికేషన్లోని కొన్ని ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్, ఇప్పటివరకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేయడం ద్వారా మా నుండి వచ్చే ప్రతి ఉపయోగకరమైనటువంటి అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. Alright, so let us now see the notification. So overall number of posts వచ్చేసి 190 అండి. ఓకే, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 190. సో దీంట్లో మనకి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అండ్ అలాగే ఫ్రెష్ పోస్టులు కూడా మనకి ఉండడం జరిగింది. సో డిపార్ట్మెంట్స్ వచ్చేసి సివిల్ అండ్ మెకానికల్లో ఈ వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. ఓకే, ఫస్ట్ మనకి నోటిఫికేషన్లో సమ్ ఇంపార్టెంట్ డేటా అంతా కూడా ఒక దగ్గర ఇవ్వడం జరిగింది రఫ్గా. ఓకే, సో నోటిఫికేషన్ మనకి క్యారీ ఫార్వర్డ్ కనుక చూసుకుంటే 35 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ 155 ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఓవరాల్గా 190 వేకెన్సీస్ ఉన్నాయి. సో స్కేల్ ఆఫ్ పే ఇచ్చారు 31,460 నుండి 84,970 వరకు పే స్కేల్ అండి. అండ్ అప్లై చేయాల్సిన వాళ్ళు ఏజ్ గ్రూప్ ఏంటంటే 18 to 42. ఎప్పటి వరకు? యాజ్ ఆన్ జూలై 1 నాటికి 18 సంవత్సరాల కనీస వయసు ఉండాలి అండ్ 42 ఇయర్స్ మించి ఉండకూడదు. ఇది జనరల్ కేటగిరీలో. అండ్ మీ కమ్యూనిటీస్ రిజర్వేషన్ బట్టి మీకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఆ వివరాలు కూడా క్లియర్గా ఇచ్చాడు, అది కూడా చూద్దాము. ఓకే, బట్ రఫ్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫస్ట్ ఇనిషియల్గా ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే October 21 నుంచి November 11 వరకు. ఆల్రైట్, November 11 అనేది ఇంక్లూడెడ్ కాదండి, ఎందుకంటే లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ November 10 వరకే ఇచ్చాడు. సో November 10 వరకే, November 10 11:59 PM వరకే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ పేమెంట్ చేయొచ్చు. ఓకే, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నది మీకు ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో దిస్ ఇస్ ద అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు OTPR రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటాము OTPR. సో ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ ఓన్గా క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్తో లాగిన్ అయిపోయి పర్టికులర్ ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ లింక్ని క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఈ OTPR చేసుకున్న వాళ్ళు మళ్ళీ అవసరం లేదు. ఎవరైతే ఫ్రెష్గా ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు OTPR ఖచ్చితంగా చేసుకొని తీరాలి. ఓకే, సో ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుందండి, తెలుగులో కాదు. ఓకే, సో మీరు ఈ వెబ్సైట్లోకి ఒకసారి వెళ్ళి చూస్తే మాక్ టెస్ట్ మీకు అక్కడ ఒక ట్యాబ్ కనపడుతుంది. మాక్ టెస్ట్లోకి వెళ్ళి అంటే ఆ ట్యాబ్ని క్లిక్ చేసి మీరు మీ డిపార్ట్మెంట్ కంటే ఏదైతే నోటిఫికేషన్కి మీరు అప్లై చేస్తున్నారో, ఏదైతే పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ మీరు తీసుకొని అసలు ప్యాటర్న్ ఎలా ఉంది అనే విషయాన్ని మీరు గమనించవచ్చు. ఓకే రైట్, సో ఎగ్జామినేషన్ డేట్స్, హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది వాళ్ళకి త్వరలో మనకి ఇంటిమేట్ చేస్తారు. రెగ్యులర్గా మీరు వెబ్సైట్ని చూస్తూ ఉండండి, విజిట్ చేస్తూ ఉండండి అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 35 అండి. పోస్ట్ కోడ్స్ 1 to 9 మనకి 9 పోస్ట్ కోడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏఈ సివిల్ AP RWS అండ్ S. ఓకే, సో దీన్ని రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్ అని అంటాము. సో దీంట్లో Zone 1, 2, 3, 4 టోటల్గా కలిపి, సో జోన్ వైజ్గా Zone 1కి కొన్ని డిస్ట్రిక్ట్స్, Zone 2కి, Zone 3కి అండ్ Zone 4లో కొన్ని డిస్ట్రిక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో మీ పర్టికులర్ జోన్కి సంబంధించి సంబంధిత పోస్టులను వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో టోటల్గా 24 ఉన్నాయి అండ్ పోస్ట్ కోడ్ 3 ఇది చూడండి, కేవలం ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అనమాట. సో పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. సో ఇందులో వచ్చేసి 6 ఉన్నాయి అండ్ ఏఈ సివిల్ ఓకే వచ్చేసి ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ Zone 1 and 2లో అయితే లేవు. ఇక్కడ పోస్ట్ కోడ్ 6కి సంబంధించి ఇక్కడ కూడా సివిల్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, సో ఇక్కడ కూడా 2 ఉన్నాయి అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ AP గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీసెస్ దీంట్లో టోటల్గా 1. సో ఓవరాల్గా వచ్చేసి 35. ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. సో ఇవి ఫస్ట్ ఫిల్ చేసిన తర్వాత దే విల్ గో ఫర్ దిస్ ఫ్రెష్ వేకెన్సీస్. టోటల్గా ఫ్రెష్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే 155 ఉన్నాయి. ఓకే రైట్, సో ఫస్ట్ వన్ చూడండి, పోస్ట్ కోడ్ 1 ఏఈ సివిల్ ఇందాక చెప్పాం కదా. సో ఈ పోస్ట్ కోడ్ 1కి సంబంధించి 68, పోస్ట్ కోడ్ 2 ఇక్కడ సివిల్ అండ్ మెకానికల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అండి. ఇది పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో, దీంట్లో వచ్చేసి 34 ఉన్నాయి. అండ్ పోస్ట్ కోడ్ 4 సివిల్ అండ్ మెకానికల్
ఇద్దరు కూడా ఎలిజిబుల్. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే దేవాదాయ శాఖ అన్నమాట. సో ఓవరాల్ గా 3 ఉన్నాయి. సో ఏపీ వాటర్ రిసోర్స్ సబార్డినేట్ సర్వీసెస్ ఈ డిపార్ట్మెంట్, సివిల్ కి సంబంధించి 45 ఉన్నాయి. ఏఈ మెకానికల్, ఏపీ వాటర్ రిసోర్సెస్ సబార్డినేట్ సర్వీసెస్ దీంట్లో 5 ఉన్నాయి. సో ఓవరాల్ గా మనకు వచ్చేసి 155 మనకి ఫ్రెష్ వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా. ఓకే, సో బ్రేకప్ అంతా కూడా అంటే ఏ కమ్యూనిటీస్ కి ఏ జోన్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి నెక్స్ట్ అనెక్చర్ 1 లో క్లియర్ గా ప్రొవైడ్ చేయబడి ఉంది. సో దాన్ని కూడా ఒకసారి చూద్దాము, జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా. ఆల్ రైట్, సో ఎలిజిబిలిటీ ఏంటి? సో బాడీ అనేది చాలా ఫర్మ్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, అండ్ వాళ్ళు ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో, ఏదైతే ఇందులో నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారో ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ అనేవి కలిగి ఉండాలి. ఒకవేళ ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ లేకుండా దానికి ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉంది అని మీరు భావిస్తే గవర్నమెంట్ నుంచి మీరు ఆర్డర్ తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, ఎప్పుడు అంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ కి 10 రోజుల ముందు యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ అన్ ఆర్డర్. ఓకే, రైట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కొన్ని పోస్టులకి డిప్లొమా, ఓకే, డిప్లొమా ఇన్ సివిల్ ఆర్ మెకానికల్, అండ్ కొన్ని ఒక పర్టికులర్ పోస్ట్కి వచ్చేసి మెకానిక్ 4 ఇయర్ డిగ్రీ అంటే బీటెక్ వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, రైట్. సో చూడండి, పోస్ట్ కోడ్ 1 అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ సివిల్. ఓకే, ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్ లో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? ఎల్సిఈ ఇష్యూడ్ బై స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ అంటే ఎస్బిటెట్ అంటాం కదా. సో అంటే డిప్లొమా, ఎల్సిఈ డిప్లొమా అవ్వచ్చు. అఫ్ కోర్స్ అంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు, లైక్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. ఈ పర్టికులర్ ప్రొవిజన్ మనకి ఇక్కడ స్పెసిఫై చేయలేదు, ఒక పర్టికులర్ ప్లేస్ లో ఇచ్చారు నోటిఫికేషన్ లోనే. విల్ సీ దట్ యాజ్ వెల్. ఓకే, డోంట్ వరీ, దీనికి బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. దట్ ఈస్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ ఇన్ దిస్ నోటిఫికేషన్. ఓకే, డిప్లొమా వాళ్ళు, సివిల్ డిప్లొమా వాళ్ళు అప్లై చేయవచ్చు, ఇది సివిల్ పోస్ట్. అండ్ అలాంగ్ విత్ దెమ్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. చూడండి ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆర్ మెకానికల్, సివిల్ అండ్ మెకానికల్ ఇది పంచాయతీ రాజ్. సో ఈ డిపార్ట్మెంట్ లో వచ్చేసి బీటెక్ డిగ్రీ, ఓకే, లేదా బిఈ, సివిల్ కావచ్చు మెకానికల్ కావచ్చు, ఇద్దరు కూడా అర్హులే. లేదా డిప్లొమా ఉన్నా సరిపోతుంది, ఎల్సిఈ, ఎల్ఎంఈ, ఎల్ఐఈ, ఎల్ఎస్ఈ, డిసిఈ. సో ఈ డిప్లొమా ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ నెంబర్ 3, పోస్ట్ కోడ్ 3 వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్విరాన్మెంటల్. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కి ఖచ్చితంగా 4 ఇయర్ డిగ్రీ అవసరం, బిఏ ఆర్ బీటెక్. ఖచ్చితంగా 4 ఇయర్ డిగ్రీ అవసరం. అది ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కావచ్చు లేదా సివిల్ అయినా కావచ్చు. బట్ ఇక్కడ మెకానికల్ కి నాట్ ఎలిజిబుల్. ఓకేనా, మెకానికల్ కి ఇందులో లేవండి. ఓకే, సో ఈ పర్టికులర్ పోస్ట్ కి ఎన్విరాన్మెంటల్ లో అసిస్టెంట్ ఇంజనీర్ కి డిస్టెన్స్ మోడ్ లో ఒకవేళ ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తే గనక వాళ్ళు నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ చూడండి, పోస్ట్ కోడ్ 4 లో అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ సబ్ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీసెస్. దేవాదాయ శాఖలో ఖచ్చితంగా దే హ్యావ్ టు పోసెస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, సివిల్ కావచ్చు లేదా మెకానికల్ కావచ్చు, విచ్ ఇస్ అప్రూవ్డ్ బై ఎస్బిటెట్. ఓకే, నెక్స్ట్ పోస్ట్ కోడ్ 5 కనుక చూస్తే అసిస్టెంట్ ఇంజనీర్, ఇది పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ దాంట్లో. సో వీటిలో మనకి ఎడ్యుకేషనల్ క్రైటీరియా ఉన్నా కానీ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ సరిపోతుంది. ఓకే, బిఈ అంటే బీటెక్ ఇన్ సివిల్ ఆర్ మెకానికల్ కావచ్చు, బిఎస్సి ఇంజనీరింగ్ కావచ్చు. సో ఏఎంఐఈ ఈ కోర్సులో పర్టికులర్ గా ఏ అండ్ బి సెక్షన్స్ పాస్ అయినా సరిపోతుంది ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఎల్సిఈ డిప్లొమా ఉన్న సరిపోతుంది, ఈ డిప్లొమా ఉన్న సరిపోతుంది. సో ఆల్ ఆఫ్ దీస్ కేటగిరీస్ aspirants are eligible. ఓకే, సో అలాగే 6, 7, 8, 9 కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది. సో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, ఈ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ దాంట్లో ఎల్సిఈ డిప్లొమా ఉన్నా సరిపోతుంది లేదా బీటెక్ ఉన్నా సరిపోతుంది. ఓకే, బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్, దీంట్లో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ అదర్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్. ఓకే, సో ఇక్కడ చూడండి therefore candidates with higher qualification may also apply for post code 1, 4, 6 and 7. సో ఇది కూడా ఉంది కదా దీంట్లో, అంటే ఈ 7 పోస్ట్ లో డిప్లొమా వాళ్ళే ఎలిజిబుల్ అని ఇచ్చాడు కదా. సో హయ్యర్ పోస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ నోట్ లో మనకు క్లియర్ గా ఇచ్చాడు. ఓకే, సో 1, 4, 6, 7. ఓకే, చూడండి ఒకసారి 1, 4, 6, 7.
అంటే దీనికి బీటెక్ వాళ్ళు అప్లై చేయవచ్చు అలాంగ్ విత్ డిప్లొమా ఉన్నా లేకపోయినా బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ ఇంకేమి ఇచ్చారు 1, 4, 6 and 7. సో ఈ పర్టికులర్ దానికి అండ్ దీనికి ఓకే బీటెక్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ 1, 4 కదా, లెట్స్ సి 4. సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో కూడా యూ కెన్ అప్లై ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ బీటెక్ డిగ్రీ. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ఇట్, యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద పోస్ట్ కోడ్స్ 1, 4, 6 and 7. నెక్స్ట్ రిజర్వేషన్స్ అనేవి ఆబ్వియస్ గా ఉంటాయండి. అండ్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ లొకాలిటీకి సంబంధించినవి క్లియర్గా, అంటే ఒక క్యాండిడేట్ లోకల్ అని అనడానికి ఏవేవి ప్రొవిజన్స్ కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి అనేది క్లియర్గా ఇచ్చారు. ఎనీవే ఈ నోటిఫికేషన్ ని అండ్ అలాగే వెబ్సైట్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేస్తాము. ఒక్కసారి క్లియర్ గా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఏజ్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, జూలై 1 నాటికి మాత్రమే 18 years ఖచ్చితంగా పడి ఉండాలి. అంటే జూలై 1 రోజు 18 years పడినా పర్లేదు. ఓకే, అంటే 18 years నిండి ఉండాలన్నమాట, లేదా 42 years దాటకూడదు అనమాట. ఓకే, 42 years దాటకూడదు. అండ్ వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆబ్వియస్ గా ఉంటుంది, ఇది జనరల్ కేటగిరీలో ఇది కండిషన్. ఓకే, సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి. ఆయా కేటగిరీస్ కి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కి 5 years. సో నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కి 10 years అండ్ లైక్ దట్. ఓకే, ఎన్సీసీ ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో లేదా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది, యూ కెన్ చెక్. రైట్, సో ఎలా అప్లై చేయాలి అన్నది ఆల్రెడీ మనం కొంతవరకు డిస్కస్ చేసాము. ఫస్ట్ ఓటీపీఆర్ మీరు జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాంతో లాగిన్ అయ్యి ఏదైతే సంబంధిత వేకెన్సీకి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో యూ కెన్ క్లిక్ ఆన్ దట్ లింక్, ఆటోమేటిక్ గా మీరు గైడ్ అవుతూ ఉంటారనమాట. నెక్స్ట్ ప్రాసెస్ మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతూ ఉంటుంది, ఆ పేజ్ మిమ్మల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, రైట్. సో ఫీ విషయానికి వస్తే అప్లికేషన్ ఫీ వచ్చేసి 250 అండ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 80 rupees అండి. సో ఈ పర్టికులర్ కేటగిరీస్ వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది లేదు. ఓకే, సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి నెక్స్ట్ 2లో ప్రొవైడ్ చేయబడింది. మీకు ఆన్లైన్ లో ఉంటుందండి ఎగ్జామ్. సో 2 papers ఉంటాయి. పోస్ట్ కోడ్ 3 ఏదైతే ఉందో, అంటే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కి సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ ఏదైతే ఉందో, సో దానికి మాత్రం ఒక పేపర్ ఎక్స్ట్రా ఉంటుంది, పేపర్ 3 కూడా ఉంటుంది. సో అదర్వైజ్ మిగిలిన అన్ని పోస్టులకు కూడా 2 పేపర్లు, అంటే 300 questions, 150 questions ఫ్రమ్ ఈచ్ పేపర్. సో టోటల్ గా 300 questions, 300 minutes అండ్ 300 marks అన్నమాట. ఓకే, యా. సో మాల్ ప్రాక్టీసెస్ ఆర్ నాట్ అలౌడ్. సో మీకు క్యాండిడేట్స్ కి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇందులో ఇవ్వడం జరిగింది, ఒకసారి క్లియర్ గా చూడండి. సో ఇక్కడ వేకెన్సీస్ బ్రేకప్ ఎలా చూసుకోవాలో ఒకసారి ఒక్కరి విషయంలో చూద్దాం, సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ బిలాంగ్ టు జోన్ 1, నాది బీసీడీ కేటగిరీ అనుకోండి. ఇఫ్ ఐ ఎమ్ ఎ మేల్, ఐ హ్యావ్ 1 vacancy అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ అనుకోండి, నేను ఎస్సీ అని అనుకోండి. సో జోన్ 1 కి సంబంధించి నాకు 1 vacancy ఉందన్నమాట. సో ఇలా పర్టికులర్ గా మనకి బ్రేకప్, అంటే మన కమ్యూనిటీ పరంగా అండ్ అలాగే జోన్ పరంగా మనకి బ్రేకప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కి సంబంధించినటువంటి బ్రేకప్. ఓకే, అండ్ పోస్ట్ వైజ్ గా కూడా ఇచ్చారు. ఓకే, ఇది పోస్ట్ కోడ్ నెంబర్ 1 కి సంబంధించిన బ్రేకప్ అన్నమాట. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 3 కి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వి, అండ్ అలాగే పోస్ట్ కోడ్ 5 వి. ఓకే, అండ్ హియర్ 6, 7. అలాగే ఇది ఫ్రెష్ వేకెన్సీస్ కి సంబంధించినటువంటి పోస్ట్స్ యొక్క బ్రేకప్ అన్నమాట. సో ఇక్కడ కూడా పోస్ట్ కోడ్ వైజ్ గా అండ్ అలాగే కమ్యూనిటీ అండ్ జోన్ వైజ్ గా మీ బ్రేకప్ అనేది ఇవ్వడం జరిగింది, ఒకసారి క్లియర్ గా చూసే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇవి యాక్చువల్ గా మేజర్ డీటెయిల్స్ అండి, రిమైనింగ్ అంతా కూడా మీకు అంతగా అవసరం లేదు. సో ఒక్కసారి ఇది ఒకసారి మళ్ళీ చూడండి. ఇందాక డిస్కస్ చేశాం కదా, ఓన్లీ పేపర్ 3 అనేది ఓన్లీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కి మాత్రమే ఈ ఎక్స్ట్రా పేపర్ అనేది ఉంటుంది. ఫర్ ఆల్ ద రిమైనింగ్ పోస్ట్ కోడ్స్, సో పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 లో ఏముంటుందండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్. పేపర్ 2 వచ్చేసి సివిల్ ఆర్ మెకానికల్ కామన్. ఓకే, డిప్లొమా స్టాండర్డ్ వచ్చేసి 150 questions, 150 minutes, 150 marks. సో ఓవరాల్ గా 300 questions,
300 minutes 300 మార్క్స్. ఓకే, ఓన్లీ పేపర్ 3 రాసే వాళ్ళకి ఇంకో 150 క్వశ్చన్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అన్నమాట. రైట్, పేపర్ 3 ఉంటుంది వాళ్ళకి. సో ఇందులో క్లియర్గా మనకి సిలబస్ ఏంటి అనేది క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక్కసారి క్లియర్గా మీరు చూసే ప్రయత్నం చేయండి. పేపర్ 2 వచ్చేసి సివిల్ అండ్ మెకానికల్ కి కామన్, సాలిడ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్. అండ్ పేపర్ 3 వచ్చేసి కామన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఆర్ సివిల్. సో ఇవన్నీ కూడా సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి అంటే టాపిక్ వైజ్ గా ఏమేమి కవర్ చేయాలి అని చెప్పేసి సిలబస్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. యా, సో దీస్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ ద క్యాండిడేట్స్. ఓకే, యా, ఇక్కడ మీ పర్టికులర్ కమ్యూనిటీ అనేది ఏ కేటగిరీలోకి ఏ క్యాస్ట్ లోకి వెళ్తుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి చూడండి. ఓకే, సో యా, దిస్ ఈజ్ ఆల్ గైస్, నథింగ్ మచ్. సో హోప్ఫుల్లీ మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కవర్ అయిందని అనుకుంటున్నాము. సో మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్, నోటిఫికేషన్ సంబంధించినవి కానీ, ప్రిపరేషన్కి సంబంధించినవి కానీ, ఆల్రైట్, సో కంటెంట్కి సంబంధించినవి కానీ ఇలాంటి అప్డేట్స్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ యొక్క గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఒక ఆర్గనైజ్డ్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వేలో జరగాలి అని అంటే కామెంట్ సెక్షన్లో అండ్ అలాగే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడినటువంటి లింక్ ద్వారా ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ ది కామెంట్స్. వి విల్ try to reply as soon as possible. Thank you. Have a nice day.